నా పేరు ఏ సాయి ప్రసాద్ అండి. నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ రావు. ఈరోజు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ముందస్తుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదికైనటువంటి పెద్దలకు కూడా నా నమస్కారం. సో ఇక్కడికి వచ్చినటువంటి మరి ఒక్కసారి అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే ఈరోజు స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. ఒకప్పుడు మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కొనసాగేవారు. ఈరోజు ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. పాలనలో రాజకీయ నాయకులుగా దేశాన్ని నడిపిస్తున్నారు. విజ్ఞానంలో శాస్త్రవేత్తలుగా అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్నారు. క్రీడలో పథకాలు ఎన్నో సాధించి మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నారు. అదేవిధంగా 1836 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో జన్మించినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అండి, మొదటి మహిళ. ఆమెతో పాటు వారి భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో మహిళలకు విద్య అనేది ఎంత అవసరము, వారి యొక్క హక్కులు ఎంత అవసరం అనేది పోరాటాల ద్వారా చేసి వారి యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చూపించిందండి. అదేవిధంగా వారి బాటలో నడుస్తున్నటువంటి ఈరోజు వారు నడిపిస్తున్నటువంటి బాటలో ఈరోజు మన ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ లో మౌనిక దారా గారు అండ్ రోజా రాణి మేడం గారు ఈరోజు రాలేకపోయారు. వారు రాలేకపోవడం జరిగింది. సో వాళ్ళ భాషలో నడుస్తున్నటువంటి మనందరికీ వారు క్షమించాలి. వారి బాటలో నడిపించి సమాజానికి వారి యుక్తంగా కృషి చేస్తున్నారు. ఇది మనకు గర్వకారణం. మహిళలకు రక్షణ కల్పించడం మనందరి బాధ్యత అండి. పెద్దలు మనకు చెప్పినట్టు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొనియనే ఉంటారని చెప్పి మన పెద్దలు చెప్పినట్టు ప్రతి మహిళలో ఒక అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిద్దాం. మహిళలు సాధికారత సాధించినప్పుడే, వారి హక్కులు రక్షించబడుతున్నప్పుడే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని ఈ సమాజం గర్వపడేలా ఎదుగుతున్న ప్రతి మహిళకు మరోసారి వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.